నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియా కూటమి హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకుందన్న ప్రధానమంత్రి. సేలంలో బీజేపీ సభలో విమర్శించిన నరేంద్ర మోదీ. కేరళలో పర్యటించిన ప్రధాని. పాలక్కడ్లో భారీ రోడ్ షో. ప్రధానిపై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికిన ప్రజలు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర. ఇడుపులపాయ నుంచి ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ సాగర తీరంలో ప్రారంభమైన భారత్ అమెరికా త్రివిధ దళాల ట్రైగర్ ట్రంప్ 24 పాల్గొన్న ఇరు దేశాల నావికా దళాల ప్రతినిధులు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలన్న ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్. కేబుల్ ఆపరేటర్లకు సూచించిన బి లావణ్యవేణి. ఇక వివరాలు చూద్దాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ సౌత్ పేరుతో దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని తమిళనాడులోని సేలంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని కాన్వాయ్కి ఇరువైపులా ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా చేరి మోదీ మోదీ అంటూ నినదించారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ మోదీ ముందుకు సాగారు. ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలు హిందూ మతాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని సేలంలో జరిగిన జనసభలో ప్రధాని మాట్లాడుతూ హిందూ మతంలో శక్తికి చాలా ప్రాధాన్యత ఉందని, ఇక్కడి మరియమ్మన్, తమిళనాడులోని కంచె కామాక్షి, మధురలోని మీనాక్షి అమ్మవార్లు శక్తి దేవతలుగా వెలసిల్లుతున్నారన్నారు. అలాంటి శక్తిని ధ్వంసం చేస్తామంటూ డీఎంకే, కాంగ్రెస్లు సవాల్ చేస్తున్నాయన్నారు. ఇండియా కూటమి ఉద్దేశపూర్వకంగానే హిందూ మతాన్ని విమర్శిస్తోందన్నారు. డీఎంకే మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా విడిచిపెట్టలేదని, ఇండియా కూటమి ప్రవర్తన మహిళలను కించపరిచేలా ఉంటుందన్నారు. शक्ति कांची कामाक्षी है, यहाँ शक्ति मदुरई मीनाक्षी है, यहाँ कन्याकुमारी शक्तिपीठ है, यहाँ की शक्ति समयपुरम मारियम्मन है। हिंदू धर्म में शक्ति का मतलब होता है मातृशक्ति, नारी शक्ति। कांग्रेस और डीएमके का इंडी अलायंस कह रहा है कि वो इसका विनाश करेंगे। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పాలక్కడ్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టాప్ లేని వాహనంపై ప్రధాని ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రజలు, యువత, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధానిని ఫోటోలు తీసుకునేందుకు మొబైల్ ఫోన్లతో ఉత్సాహంగా ఎదురుచూశారు. ప్రధాని ప్రయాణిస్తున్న వాహనంపై పూలవర్షం కురిపించారు. ఇదే సమయంలో భారత్ మాతాకి జై, మోదీ మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. మోదీజీ వెల్కమ్ అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా చిన్నారులు, వృద్ధులు, మహిళలు సైతం ప్రధానికి స్వాగతం పలికేందుకు తరలివచ్చారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈబి దేవి సూచించారు. అనంతపురంలో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు మధ్యాహ్న సమయంలో బయటకు రాకూడదని, అత్యవసర పరిస్థితులలో రావాల్సిన అవసరం వస్తే ప్రతి 20 నిమిషాలకొకసారి మంచినీరు తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగిలిన వారిని నీడకు తీసుకువచ్చి తడి రుమాలతో తుడవాలని, మరీ తీవ్రతరమైతే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఏంటంటే ఈ వడదెబ్బ గురించి మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసము చెప్పడం జరుగుతుంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీల కంటే ఎక్కువైనప్పుడు మెదడులో కంట్రోలింగ్ అంటే ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతినటం వల్ల మనకి సన్ స్ట్రోక్ అనేది తగులుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది, ప్రాణాంతకమైనది కూడా. సో వేసవి కాలంలో చాలా వరకు ఈ సన్ స్ట్రోక్ నుంచి రక్షించుకోవాలి. ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత వేగంగా కొట్టుకోవటము, తలనొప్పి, తల తిరగటము, పొడిబారిన పడటము, కలవరింతలు అంటే ఎక్కువైనప్పుడు. సో ఇట్లాంటి కేసులు పాక్షికంగా అపస్మారక స్థితిలోకి పోతారనమాట. 60 ఏళ్ళు పైబడిన వారు, పసిపిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, ఎక్కువగా క్రానిక్ డిసీజెస్, గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు కానీ, లివర్ డిసీజెస్ కానీ ఉన్నవాళ్ళు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. మధ్యాహ్నం మంచి ఎండలో కానీ అట్లా ఎక్కువగా బయట తిరగకుండా ఉండటం మంచిదన్నమాట. పిల్లలు, ఈ గర్భిణీలు, తర్వాత ఈ క్రానిక్ జబ్బులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలని ఎక్కువ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అంటే ఆ టైం బయటికి వెళ్ళకూడదు. తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మిట్ట మధ్యాహ్నం ఎక్కువగా మజ్జిగ, వాటరు, మనకి కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి 2 అవర్స్కి ఒకసారి అట్లా తప్పకుండా రీప్లేస్ చేసుకుంటూ పోవాలి. మనం ఈ వడదెబ్బ తగిలినప్పుడు ఏమేం చేయాలి? వెంటనే ఒక నీడ ప్రాంతంలోకి ఆ మనిషిని తీసుకొని పోయి ఆ శరీరం మీద ఉండే బట్టలు తొలగించి కొంచెం చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడిచేయాలన్నమాట. శరీరం అంతా గాలికి తగిలేటట్టు ఉంచాలి. అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలైన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాలలో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించేలా బస్సు యాత్రను రూపొందించారు. ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించనున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలసిల రఘురాంతో కలిసి యాత్రా వివరాలను అందించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 27న ప్రొద్దుటూరులో తొలి సభ ప్రారంభమవుతుందని, ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు యాత్ర కొనసాగుతుందని వివరించారు. సిద్ధం సభలకు ధీటుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా బస్ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా గ్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా వాళ్ళు ప్రతినబూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన దీని కొనసాగింపుగానే ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. బస్ యాత్ర
మొత్తం దేనికోసం దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి బి లావణ్యవేణి కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో ప్రచార మాధ్యమాలు, కేబుల్ ఆపరేటర్లు అనుసరించవలసిన విధి విధానాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బి లావణ్యవేణి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రచార మాధ్యమాలలో ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్పై గట్టి నిఘా ఉంటుందన్నారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలని సూచించారు. పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ అనేది, ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది 16th March ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి స్టార్ట్ అయ్యింది. వన్స్ ఎలక్షన్ కోడ్ కమెన్స్ అయిన తర్వాత వితిన్ 24 hours లోపు కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ ప్రిమిసెస్లో కూడా ఎటువంటి పొలిటికల్ రిలేటెడ్ పోస్టర్స్ అండ్ మోడల్ కోడ్ వైలేటటువంటి పోస్టర్స్, స్టాట్యూట్స్కి సంబంధించి మాస్కింగ్ చేయటము, ఫ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. మనకి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ ఉండాలి కాబట్టి ఒక మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మేజర్గా కూడా ఈ కమిటీ ద్వారా కూడా ప్రసారం మేజర్గా వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క మాధ్యమంలో కానీ, ప్రతి ఒక్క న్యూస్ పేపర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఏవైతే ప్రసారం జరుగుతున్నాయో ఇవన్నీ కూడా సో ఎనీ న్యూస్ ఐటమ్స్ అనేది పెయిడ్ న్యూస్ అయినప్పుడు ముందుగానే కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో కూడా ఈ ఎంసీఎంసీ కమిటీకి అప్లై చేసి ముందుగా పర్మిషన్ సర్టిఫికేషన్ తీసుకున్నట్లయితే వితిన్ 2 days లోపు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్డ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్కి 3 days ప్రయర్ అప్రూవల్ చేస్తే సరిపోతుంది. బట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానీ అదర్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో 7 days ప్రయర్గా అప్రూవల్ చేయాలి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ప్రసారం చేసేటప్పుడు మనకి పెయిడ్ న్యూస్ అయితే పెయిడ్ న్యూస్ అనేది క్లియర్గా కూడా డౌన్లో మెన్షన్ చేయాలి. దాని ప్రకారం ఏదైతే టైము, డేటుకి పర్మిషన్ తీసుకుంటారో ఆ డేటు, ఆ టైంలో మాత్రమే ఈ పబ్లికేషన్ అనేది చేయాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులను ఎన్నుకుంటామని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతవాసులు తెలిపారు. చింతూరులో కొత్తగా ఓటు హక్కు పొందిన యువతలు దూరదర్శన్తో మాట్లాడుతూ ఎన్నికలలో ఏ విధమైన ప్రలోభాలకు గురికాకుండా సమర్థుడైన నాయకుడిని ఓటు వేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. నేను చాలా ఇయర్స్ నుంచి ఓటు హక్కు కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఓటు వచ్చింది. ఓటు కోసం స్టిల్ వెయిటింగ్. నేను ఎవరికి ఓటు వేయాలా అని చెప్పి మీరు కూడా అలాగే వెయిట్ చేసి ఓటు హక్కు కోసం మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలి. మొత్తం మన నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే మనకి మొత్తం చూసుకోవాలి కాబట్టి ఎన్నుకుంటున్నాం. వాళ్ళని మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం? వాళ్ళకి డబ్బులు, వాళ్ళు ఇస్తున్న డబ్బుల కోసం కాదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే తీసుకోవద్దు. మనకి ఎవరు చెడు నాయకుడు తెలుసు కాబట్టి వాళ్ళనే ఎన్నుకోవాలి. ఇది నా ఫస్ట్ ఓట్. నేను నాకు మంచి నాయకుడిని ఎన్నుకుంటానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఈ మధ్య కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మీ ఓటుని, నా ఓటుని, ప్రతి ఒక్కరు ఓటుని అమ్ముకోకుండా, డబ్బుకి మందుకి మీ ఓటుని అమ్ముకోకుండా మీకు ఎవరైతే మంచి నాయకుడు మీకు మంచిగా అనిపిస్తున్నారో ఆయనకి ఎన్నుకొని మంచిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అంతేగాని డబ్బులు, మందులు తీసుకొని మీ ఓటుని అమ్ముకుంటే మీరు భవిష్యత్తుని అమ్ముకున్నట్టే. ఇట్లా మీరు మంచి నాయకుడిని చూసి ఇక మీ ఓటు ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోవాలి. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, ఎలాంటి పార్టీ పరంగా అయినా వాళ్ళు చేసే మద్యానికి కానీ ఎలాంటి వ్యసనాలకు లోనవ్వకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇప్పుడు స్వల్ప విరామం.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ కి సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. 10 లక్షల లాటరీ నాకా? వావ్, చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న చెన్నై కలకత్తా జాతీయ రహదారిలో ఉన్న ఓ టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రముని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ మాట్లాడుతూ గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎన్హెచ్ పక్కన వట్రపాలెం పరివ్యూలో మదీనా ఫైర్ వర్కర్స్ దగ్గర యాక్సిడెంట్ 11:50 జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అక్కడ మేము చేరుకున్నాం. అప్పటికి పోలీస్ డిపార్ట్మెంటు, మా రెవెన్యూ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్స్ మేము చేరుకునేసరికి అక్కడ ఇంజురీస్ 6 ఇంజురీస్ జరిగాయని చెప్పారు. సో మేము వైద్య సిబ్బంది దగ్గర తెలుసుకునేటప్పటికి అవుట్ ఆఫ్ 6 3 మెంబర్స్ 70 to 80% ఇంజరీస్ జరిగాయి. తర్వాత ఇద్దరికి ఓన్లీ 9%, ఒకరు సేఫ్గానే ఉన్నారు. సో అందరికీ కూడా ఇక్కడ వైద్యశాల నుంచి చెన్నైకి తరలించడం జరిగింది. ఎవరైతే తక్కువ ఇంజరీ జరిగిన వాళ్ళు కూడా మేము తీసుకురావడం జరిగింది. మాతో పాటు డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ ప్రదేశాన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది. అయితే కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అన్నది కన్ఫర్మ్గా చెప్పకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయన్ని మేము ఇంటర్వ్యూ చేస్తే అడిగితే వాళ్ళు ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఉండగా రెండో వైపు ఇద్దరు సమ్ మందుగుండిని లోడ్ చేస్తూ ఉండగా ఇది జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. అయితే కన్ఫర్మ్గా కూడా అది చెప్పడం జరగలేదు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రియల్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ మాకు తెలియవలసి ఉంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. భారత్ అమెరికా త్రివిధ దళాల టైగర్ ట్రంప్ 24 పేరిట నిర్వహిస్తున్న సంయుక్త విన్యాసాలు విశాఖ మహానగరం నావెల్ డాక్యార్డ్లో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలలో అమెరికా భారత రాయబారి ఇరిక్ గార్సెట్టి, తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ పెండాకర్, 2 నావికాదళాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంయుక్త విన్యాసాలు ఇరు దేశాల టెక్నికల్ క్యాపబిలిటీతో పాటు విపత్కర సందర్భాలలో త్రివిధ దళాలు మానవ సాయం కోసం చేసే సంసిద్ధతను నిర్వహిస్తున్నామన్నారు. ఐఎన్ఎస్ జలస్వ యుద్ధ నౌకపై ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 31 వరకు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. whether this exercise will help prevent the Chinese vessels from coming, well, that's a completely different aspect of maritime monitoring. So this exercise is not dealing with that, but certainly having, since you've asked me the question, we have had the recent presence of a Chinese research vessel in the Bay of Bengal, and on part of the Navy, we take every measure to ensure that we are monitoring these vessels very closely. I also feel very much at home with my fellow sailors from the United States Navy, which I served 12 years. So it's great to see a lot of men and women in white here. Thank you for hosting us here in a place that for years I studied when I was a naval officer. To see the excellence of the modern Indian military. But as your question said, the relations between our two great nations have never been stronger. We are accelerating every single day the breadth and the depth of our collaboration with each other in order to promote
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం లేదని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజనవాదాన్ని, నక్సలైట్ ఆలోచన విధానాన్ని, హిందూ వ్యతిరేక విధానాన్ని రాహుల్ అవలంబిస్తున్నారన్నారు. శక్తి అనే పదానికి హిందూ ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉందని, దానిని అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడడం తగదన్నారు. तो फिर विचार हुआ कि आज पार्टी के राष्ट्रीय मंच से उनसे एक सवाल पूछना चाहिए और कांग्रेस से पूछना चाहिए. ये कांग्रेस पार्टी अब महात्मा गांधी की प्रेरणा से बनी चलने वाली कांग्रेस पार्टी नहीं है. राहुल गांधी की अगुवाई में ये कांग्रेस पार्टी अब माओवादी विचार, विभाजनकारी विचार, अलगाववादी विचार को लेकर चलती है. The Congress party under Rahul Gandhi is no more the Congress party imbued with the doctrine and ideals of Mahatma Gandhi ji. This is a Congress party led by a divisive mind, Maoist thought, and anti-Hindu thought. Mr. Rahul Gandhi is completely in the sway of these elements. Rahul Gandhi जैसे तत्वों के प्रभाव में हैं. उनके शब्द आपने बहुत सुने हैं, लेकिन मुझे उनके शब्द को भी रखूंगा, जो स्पष्टीकरण आया वो भी रखूंगा. ये राहुल गांधी के एग्जैक्ट शब्द मैं कोट कर रहा हूं. हिंदू धर्म में शक्ति शब्द होता है, हम शक्ति से लड़ रहे हैं. माने हिंदू धर्म के शक्ति की कल्पना से हम लड़ रहे हैं. राहुल गांधी जी ऐसे अपमानजनक शब्दों का प्रयोग आप किसी अन्य आस्था के बारे में कर सकते हैं? आपके करने की हिम्मत है? आपको करने दिया जाएगा? Mr. Rahul Gandhi, do you have the courage to speak in the same derogatory terms with regard to the fundamental principles of faith of other religious thoughts? ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటివరకు 9 సార్లు నోటీసులు పంపగా వాటిని కేజ్రీవాల్ పదే పదే దాటవేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై తగిన ఆధారాలతోనే ఈడీ సమన్లు పంపిందని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువైన పక్షంలో చట్టపరమైన చర్యలకు లోబడి ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. दूसरों के खिलाफ इल्जाम लगाते थे और ये कहते थे कि आप जांच कराइए और जांच करने के बाद चुनावी मैदान में उतरिए. आज वो लोग समन से भाग रहे हैं. आज वो लोग समन के नाम से डर रहे हैं. आज वो निर्लज बन के दुनिया के सामने मुंह दिखाने लायक नहीं है. और बड़े दुख के साथ कहना पड़ रहा है, टेक्निकलिटी खेल रहे हैं. आज हर फ्रंट में उनका पर्दाफाश किया जाएगा. विगत 6 महीने में लगभग 9 समन. The last 6 months has seen approximately 9 summons being delivered to Mr. Kejriwal. अक्टूबर से लेके मार्च के महीने तक. मगर एक भी समन का सम्मान रखते हुए केजरीवाल जी ने हिंदुस्तान के जो संवैधानिक धारा है, जो संविधान के बनाए हुए ढांचे हैं, ही डिसरेस्पेक्ट्स देम. उनकी मान्यता का सम्मान नहीं करते. 9 समन 18 बहाने, मगर ये बहाने चलने वाले नहीं है. कल से टेक्निकल बहाने दिए जा रहे हैं. यह दस्तावेज వైఎస్ఆర్ కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కెనరా బ్యాంక్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, టైలరింగ్, బ్యూటీ పార్లర్, మేనేజ్మెంట్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ శిక్షణా సంస్థ డైరెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో 18 నుంచి 45 సంవత్సరాలలోపు నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 21 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి నిరుద్యోగ యువకులకి వివిధ కార్యక్రమాల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా 18వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉమెన్స్ టైలర్ మరియు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ నెల 21వ తేదీ వరకు ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఇందులో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ అయిన తర్వాత పురుషులకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, అలాగే మొబైల్ రిపేర్, సీసీటీవీ ఇన్స్టలేషన్, ఏసీ మెకానిక్ వీటికి సంబంధించినటువంటి కోర్సులు కూడా నిర్వహిస్తాము. ఇవాళ ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబానికి చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము ఉచితంగా కడప నందు ఈ శిక్షణ ఇస్తూ వాళ్ళకి వసతి, భోజన సౌకర్యం కూడా కల్పించడం. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాలలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది. వ్యక్తులెవరైనా తమ వద్ద 50,000 రూపాయలకు మించి ఉంచుకోరాదని పేర్కొంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లేట్లయితే దానికి సంబంధించిన ఆధారాలను తనిఖీల సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధారాలు చూపించని నగదును సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుందని తెలిపింది. ఈ నిబంధన శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీ వరకు అమలులో ఉంటుందని వివరించింది. అత్యవసరాలకు ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించిన రసీదులు వెంటబెట్టుకోవాలని సూచించింది. దుకాణాలలో సరుకులకు చెల్లించే మొత్తమైతే ముందస్తు అనుమతి పత్రం ఉండాలని, నగలకు సంబంధించి ఆర్డర్ కాపీ, తరలింపు పత్రం తప్పనిసరి అని తెలిపింది. బ్యాంకులు, నగదు రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాలకు సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుందని పేర్కొంది. ఆసుపత్రులలో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపీ పత్రాలు, రసీదులు వెంట ఉంచుకోవాలని, పోలీసులు, ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లా స్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారని వివరించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూళ్లు ప్రకటించినప్పటికీ కొత్తగా ఓటు హక్కు పొందాలని భావించే 18 ఏళ్లు నిండిన వారికి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 18 ఏళ్లు నిండి అర్హత గల యువతీ యువకులు ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన జాబితాలో పేరు లేని వారు కూడా దరఖాస్తు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించింది. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం 8 అప్లికేషన్ను ఆన్లైన్లో లేదా నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయవచ్చని తెలిపింది. అలాగే ఓటరు గుర్తింపు కార్డుల వివరాలను కూడా మార్చుకునేందుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 14న సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కి గురైన ఎంవి రూయిన్ అనే వాణిజ్య ఓడను, అందులోని 7 బల్గేరియన్ పౌరులను భారత నౌకాదళం రక్షించింది. ఈ మేరకు బల్గేరియా అధ్యక్షులు రుమెన్ రాదేవ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిగా ప్రధాని బల్గేరియన్ పౌరులు సురక్షితంగా ఉన్నారని, త్వరలో స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో పైరసీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంకు విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండ్ నంబర్తో పాటు కొనుగోలుదారుల సమాచారం, డినామినేషన్లు, వాటిని నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. సమాచారమంతా ఇస్తున్నామని, ఏదీ దాచుకోలేదని ఓ ప్రమాణపత్రం కూడా దాఖలు చేయాలని కూడా బ్యాంకును ఆదేశించింది. ఎస్బీఐ నుంచి అందుకున్న డేటాను ఎన్నికల సంఘం వెంటనే తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా ధర్మాసనం పేర్కొంది. ఎస్బీఐ అసంపూర్తి సమాచారం ఇవ్వడంపై గత శుక్రవారం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లు వెల్లడి చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ బ్యాంకుకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టింది. తీర్పులో అన్ని వివరాలు ఇవి అని స్పష్టంగా పేర్కొన్నామని, బాండ్ నంబర్లతో సహా మొత్తం సమాచారం ఇవ్వమనే అర్థమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం సమాచారాన్ని ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు న్యాయస్థానం ముందు ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.